ఉంటాయా ఊళ్ళు ఉంటాయా ఒంటలు ఉంటాయా ఎద్దులు ఉంటాయి కదా ఎద్దుల్లో ఉంటారని ఒంటల్లోకి వచ్చారు. రెండు ఎద్దులు ఉంటే వ్యవసాయం చేసుకుంటాడు ఆయన. వస్తాను ఆల్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం సరే నిలబడిందా మీకు? ఏమి నిలబడింది సార్? మీరు ఇలాగే చూడక్కర్లేదు, వచ్చి ఖాళీ ఉంటాయండి. రండి రండి రండి, వచ్చిన ఖాళీ ఎక్కడ ఉన్నాయి ముందు ఉంటుంది. రండి సార్. అంత పరిమాణం ఏంటంటే మరీ ముందు కూర్చొని కూర్చొని తొందరగా పనులు వెళ్ళిపోతుంది. మరి భయపడుతుంటారు. ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. రెండు ఎద్దులు చాలా కాలంగా సహకారంగా ఉన్నాయి. కానీ ఒక ఎద్దు చొప్పబడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఎద్దు వింటున్నారు సార్, మీరు ఫోటో తింటున్నారు, చెప్పండి ఏ పోజ్ ఉండమంటే చెప్తే ఒకసారి తీసేసి పక్కన పెట్టండి. సరిపోయిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు కనుక మా ఎద్దు జబ్బు సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏదైనా మందు ఇస్తారా అంటే ఆయన ఇంత బాటిల్లో టానిక్ పోసిచ్చాడంట. పట్టించుకొని తగ్గిపోతుంది పట్టించుకుంటే ఆయన తీసుకెళ్ళి పట్టించబోతుంటే అది పోసే కొద్ది బయట పూసేస్తా ఉన్నాను. బాటిల్లో మళ్ళీ చుట్టూ కూడా లోపలికి వెళ్ళాలి. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెటర్నరీ డాక్టర్ వెళ్ళి అయ్యా మా ఎద్దు బాటిల్ అయిపోయింది కానీ చుట్టూ కూడా లోపలికి పోలేదు, పూసేస్తుందని చెప్పాడు. అప్పుడు ఆయన సరే మంచిదని సేమ్ మెడిసిన్ని సాలిడ్ స్టేట్లో ఉన్న ఒక ఉండలాగా తెలుసా, ఒక బాల్ లాగా చేసి చిన్నది ఇంకా అది మింగించి తాగుతూ ఉన్నాడండి. అప్పుడు మళ్ళా తీసుకెళ్ళాడు. నా నోట్లో వెళ్ళమంటే ఇలా గట్టిగా అనిపించిందండి. టానిక్ కన్నా కొంత లోపల పోసాడు, ప్రయత్నం చేశాడు. నేను అసలు ప్రయత్నం చేయడం కుదరడం. అప్పుడు మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మా ఎద్దు కూడా నోట్లోకి పోలిస్తారేడు అని చెప్పి డాక్టర్ అంట ఎంత తిరిగి తప్పుడు పెట్టాగా ఎందుకు మందేడిగా రాదు, ఎందుకు వ్యవసాయం అట్లా చేస్తున్నారు అని తిట్టి తీసుకెళ్ళు మీ ఆవిడ పొయ్యి కూడా కొట్టకూడదు, ఎరుకొట్టు ఆ ఎరుకొట్టు దాని నోట్లో పెట్టు, గట్టిగా ఈ ఉండ ఇందులో వేసి గట్టిగా ఊదు, అది కడుపులో పోతాడు. అప్పుడు ఆయన 10 రూపాయలు వచ్చాడు. ఎరుకబట్టం తీసుకున్నాడు. చాలా బలవంతంగా నోట్లో మొత్తాన్ని పెట్టి ఆ ఉండ ఇవతలు వేసి ఊదడానికి ఊరు పెట్టాడు. అది అవతలు చూసిందండి. అది ఇరుకడుపులో వెళ్ళిపోయింది. అట్లా మీరేమో ఈ ప్రసంగా చేశాక ఎదురుతారేమని ఎదురుదే వాళ్ళు ఉండవచ్చు, పాపం కానీ కొత్త వాళ్ళు కొంచెం వల్ల లోపలికి తాగి పోయించుకోవడానికి గౌరవ చేస్తారు. ఎవరు ఆశతోటి మీ ముందు కూర్చున్నాను. మంచిది. మరి సమయం ఇచ్చి ప్రయాసతో రావడానికి వెనక దేవుని ప్రేమ ఇక్కడ వచ్చిన వారికి పక్షంగా ఉంది. ప్రతి వారిని ఆయన ప్రేమించి మాట్లాడడానికి మనల్ని తీసుకుని వచ్చారు. మన విని మేలుకుంటారని ఆశిస్తున్నారు. అని ఎవరు కూడా ఆసక్తిగా ఉండక 2 సెషన్స్ అని చెప్పారు నాకు. దీన్ని ఎక్కడ బ్రేక్ చేసి మనం
సెకండ్ సెషన్గా చేస్తామో అది ప్రభు ఆత్మ సహాయం నడిపిస్తూ అది జరుగుతుంది. ఫస్ట్ సెషన్లో చాలా ఎక్కువ ఉండవచ్చు, సెకండ్ సెషన్ తక్కువ ఉండవచ్చు, లేదా ఫస్ట్ తక్కువ ఉండి సెకండ్ ఎక్కువ ఉండవచ్చు. ఇది కరెక్ట్గా మనం టైం ప్రకారం కాకుండా somewhere definitely we will take break and be rest. Okay. 8వ అధ్యాయము లూకా సువార్త మొదటి 3 వచనాలు చూద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూక్ చాప్టర్ 8 ఫస్ట్ 3 వర్సెస్. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుగుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అభ్యుత్తరాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ సన్నిధి మాతో ఉన్నందున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మీ వాగ్దాన సత్యము. మా జీవితంలో చేసిన కార్యాలు చాలా లోతైనవి, బలమైనవి, శాశ్వతమైనవి. గొప్ప సహవాసం మాకు దయచేశారు. మేము ఈ సన్నిధిలో ఇలా వచ్చి కూర్చుంటా మీరు మాలో ఉంచిన ఆశగా, ఆసక్తితో మేము మీ వాక్య సముఖంలో ఉన్నాము. మీరు మమ్మల్ని దర్శించి ఎవరికి ఏ మాట అవసరమో అది వారికి మీ ఆత్మ చేత అందించి వారు అంగీకరించినట్లు, అది వారికి దీవెనకరంగా ఉన్నట్లు ఈ దాసులను నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ దాసుడు కళ్యాణ్ గారి బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ, ఎంతో విధేయుడై నీ పిలుపును బట్టి నీ సేవాత్మం స్థలానికి వచ్చి సేవా ఫలితంగా సమకూర్చబడ్డ సంఘాలు బట్టి వందనాలు. అలాగే దాసులు మరి ఆయా స్థలాల నుంచి కూడా చేరి వచ్చారు. రమణబాబు వారి సంఘంతో, అలాగే ప్రభాకర్ గారు వారి సంఘంతో, తదితరులు వారి సంఘాలతో వచ్చారు. అందరూ బట్టి వందనాలు. మేమందరం కలిసి మీ నామాన్ని చేయొచ్చు స్తుతులు చెల్లించి ఆరాధించిన సమయంలో మా హృదయాన్ని మీరు ఉల్లసింప చేసి మీ వాక్యము కొరకై సిద్ధపరచడానికి వందనాలు. సంచారము మీ ప్రసన్నత మా మధ్యలో సమృద్ధిగా ఉంచి నడిపించుకొని క్రీస్తు యేసు ప్రభువును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా నాన్నగారు ఏదో ఒక పత్రిక ఆయనకు దొరికినప్పుడు యేసు ప్రభువును గురించి ఆ దినాల్లో బ్రిటిషర్స్, తెల్లవాళ్ళు, ఇంగ్లాండ్ ఆయన దేశాలు వచ్చిన వారు అక్కడ నెలకొల్పినటువంటి హాస్పిటల్లో రోగులు వెళ్ళగా వారికి చర్చలు పుస్తకాలు ఇస్తుండేవారు. సువార్త పత్రికలు వారికి చాలా ప్రేమతో చూసి వారికి ట్రీట్మెంట్ తక్కువ ధరలో ఎక్కువ మేలు కలిగినట్లుగా వారు పేదలకు సహాయం చేస్తున్న దినాల్లో మా ఊరికి చెందిన వాళ్ళు అలా వెళ్ళి మరొక పత్రిక వారికి ఇవ్వగా అది మా ఫాదర్కి, నాన్నగారికి అందిస్తుంది. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను. 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అలా అందినప్పుడు ఆయన చదివి
యేసుక్రీస్తు ప్రభువును తన స్వరక్షకుడుగా అంగీకరించారు. ఆ తరువాత ఆయన రహస్యంగా, ఎందుకంటే ఆ ఊరిలో ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎవరు ప్రభువు నమ్మిన వాళ్ళు లేరు. తర్వాత అలాగ ప్రభువును నమ్మిన వారిని మరి అంటరాని వారిగా ఇచ్చేవారు. వారు కులాన్ని బట్టి కొందరు అంటరాని వారిగా చూసేవాళ్ళు ఉంటారు. ఆ దినాల్లో యేసుని నమ్మినా కానీ అలాగే కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణలు చేస్తూ వారిని కష్టపెట్టేవారు బాగా. ఆ పరంపరలో మా ఫాదర్ ప్రభువును నమ్ముకున్నారని అది కొద్ది కాలం పోయాక తెలిసింది, కొన్ని నెలలు పోయాక. అంటే వ్యవసాయదారు కుటుంబం మాది. అసలు పనిచేసేవారు ఆ విషయాన్ని మా ఇంట్లో, అంటే మా నాన్నగారి తల్లికి అందరికీ ఆమె ఎక్కువగా నిష్ట, కొంచెం అట్లా ముట్టు లాగేవి చేస్తుండేదాన్ని. నేను బాగా ఎదుగుతూ మరి మేము బయటకు వెళ్ళి లోపలికి వస్తే దిష్టి తీయడం ఏదేదో చేసి ఆచారయుక్తంగా చేసి అప్పుడే లోపల అడుగు పెట్టించేది. అట్లా అనాగరికమైన పరిస్థితులు ఆ దినాల్లో. కనుక మా ఫాదర్ ప్రభువుని అంగీకరించినప్పుడు పొలంలో నుండి, ఇంట్లో నుండి, గ్రామంలో నుండి బయటకు పంపించేయడం జరిగింది. ఆ తర్వాత మేము చాలా స్మార్ట్గా పేదవాళ్ళం అయినట్లే అది మిషనరీస్ ఆ కాలం ఉండేవాళ్ళు మమ్మల్ని కొంచెం చేర్చుకుని ఆదరించి ఒక ఇల్లు చిన్నది ఇవ్వగా అందులో ఉండడం జరిగింది. కనుక నేను 6వ తరగతి చదివే వరకు కూడా అక్కడే ఉన్నాము. ఈ మధ్యలో ఒకసారి మా నాయనమ్మ వచ్చి తీసుకువెళ్ళి శుద్ధి కార్యక్రమాలను చేసి, ఇంట్లోకి ఎవరు లేరు, ఒక్కడే కొడుకు మా ఫాదరు, పొలాలు అవి ఉన్నాయి కానీ వారసులు లేరు, అలా చనిపోయారు. అందువల్ల నన్ను పెంచుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ మరి మా ఇంటి ఎలవేలు కృష్ణుడు అన్నమాట. అందువల్ల చిన్నవాడు కనుక 3-4 తరగతి తీసుకెళ్ళినాను. నాకు తెలిసింది మా ఫాదర్కి, నాకు తీసుకొచ్చేసారండి. ఆ తర్వాత మరి మళ్ళీ మేము ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఆ పొలాలు, ఆ స్థలాలు, ఆ ఇల్లు, వాకి ఏది మేము ఇంకా ఎదగమంటే ఇల్లు మేము వెళ్ళి దాన్ని ఆక్రమించుకుని మా నాయనమ్మ చనిపోయిన తర్వాత కూడా చివరికి వాళ్ళకి ఏంటంటే నా కుమారుడు పుట్టకూడదు రాసేవారు. అంత నిష్టగా ఉండేది. కానీ మా ఫాదర్ చాలా గట్టిగా నిలబడ్డారు, కొడుకు జీవించారు. పేదరికమైన మరి ఒక మంచి సాంప్రదాయము, మంచి భక్తి జీవితం, ప్రార్థన ఇవన్నీ వాళ్ళు చేస్తుండేవారు, మేము ఉండేవాళ్ళము. కానీ నాలో నాస్తికత్వం ప్రారంభమైంది చిన్నప్పటి. ఎలాగంటే మా నాన్న త్యాగం చేస్తే మాకు ఈ పేదరికం ఎందుకు. నేను 6వ తరగతి చదివేటప్పుడు ఆ తలంపు, అంటే సైకిల్ మీద 3 మైళ్ళు, అప్పుడు అంటే దాదాపు 5 కిలోమీటర్లు మేము వెళ్ళాలి. నా స్నేహితుడు సైకిల్ తీసుకొచ్చేవాడు. వాడనేవాడు మరి కలిసి వెళ్ళేవాడు. నడిచి వెళ్ళినప్పుడు ఇప్పుడు సైకిల్ వచ్చినప్పుడు వాడు ఒక్కడే ఎక్కుతున్నాడు. ఏంటో అంటే నేను ఒక్కటే ఎక్కుతున్నాను, నువ్వు తొక్కితే ఎక్కించుకుంటాననేవాడు. అది ఇంకా నాకు బాధ కలిగించేది. అంటే మా నాన్న ఈ తప్పు పని చేయకపోతే మాకు కర్మ ఉండేది కాదు కదా. నేను కూడా ఆడడానికి సైకిల్ కొనుక్కుంది కదా, ఈ పేదరికి వచ్చింది కదా అన్నట్టు. అక్కడి నుంచి అమాయకంగా ప్రారంభించబడింది ముదిరిపోయింది. నేను కాలేజీకి వెళ్ళేసరికి ఇక వాదోపవాదాలు ప్రారంభించడం, అప్పటికే కొన్ని అలవాట్లు, స్నేహితులు, తీయటం. తర్వాత విశాఖపట్నంలో నేను ఉద్యోగరీత్యా వెళ్ళాను. వివాహం తర్వాత అక్కడ నేను సోప్స్ అండ్ డిటర్జెంట్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడిని, కల్కటా మా హెడ్ క్వార్టర్స్. ఆ సమయంలో మరి మా పై ఆఫీసర్ ఆయన శర్మ అని, ఆయన పెద్ద రాష్ట్రం, ఆయన ఇంకా నన్ను స్ట్రెంగ్తన్ చేశాడు బాగా. ఆ విధంగా నేను ప్రభుత్వ వ్యతిరేకంగా తిరిగాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చా నేను ఉద్యోగరీత్యా. అప్పుడు మరి ఆశ్చర్యకరంగా ప్రభుత్వం రక్షించారు.
78వ సంవత్సరంలో జూలై 31వ తేదీన నాస్తికుడుగా ఉండి బైబిల్ కూడా తొలలాడి తొక్కి ఇందులో దేవుడు ఉంటే నా కాళ్ళు పట్టుకొని సవాలు చేస్తున్న ఒక మూర్ఖత్వం, ఒక విరవీగిపోయే తరం. అప్పుడు నాకు డబ్బులు దశలు అంతా చాలా చక్కగా ఉంది, నాకేమీ లోటు లేదు, చాలా చక్కగా ఉన్నాం హైదరాబాద్లో. కానీ అలాంటి సమయంలో మరి నా పాపం విషయమై, నా మరణం విషయమై, ఆ తర్వాత నా నిత్యత్వములు అటు స్వర్గమా ఇటు నరకమా అన్నట్టుగా, పరలోకమా పాతాళం అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దైవజనుడు నాతో మాట్లాడుతున్నాను. ఇలా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆయన నా చేతులు మన న్యూస్ పేపర్లో ఉన్న ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన ఒక PhD స్కాలర్ చనిపోయింది అమ్మాయి, మరి ఆమె ఎగ్జాంపుల్ చెప్పి నాకు చెప్పారు. అప్పుడు ప్రభు నన్ను రక్షించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రభులో ఉండడానికి దేవుడు మనం ఇది నా వ్యక్తిగత సాక్ష్యము. ఆ తర్వాత నేను కుటుంబముగా సిద్దిపేటలో ఉన్నాను. ఇక్కడ సువార్త చేస్తూ ముందుకు సాగుతున్నాను. ఇక్కడ కూడా వచ్చాను. రాగలిగిన వాడిని రాదగిన వాడిని అనే కాదు, కానీ మీరు ప్రేమను బట్టి నాకు అవకాశం ఇచ్చారు. నేను మీకు ఏదైనా ఇచ్చి వెళదామని వచ్చాను, మీకు తీసుకెళ్దామని కాదు. మీరు నేను ఇచ్చేది శాశ్వతమైంది. మీరు ఏదైనా ఇస్తే అది కొద్ది కాలం, కొద్ది నెలలు వారాల వరకే పరిపించేది, తర్వాత పాతపడిపోయేది. కానీ నేను మీకు ఇచ్చేది అది చాలా ఆశ్చర్యకరమైన శాశ్వత జీవం, సంతోషం, సమాధానం, సమృద్ధిని ఇచ్చేటువంటి సంగతులతో మీ ముందుకు నేను వచ్చాను. నేను దుబాయ్కి విమానం మీద వచ్చాను అనుకుంటారు మీరు, కానీ నేను మోకాళ్ళ మీద వచ్చాను. చాలా భయంతో వడుపుతో, చాలా నన్ను అడిగినప్పటి నుంచి మరి ఎక్కువగా మోకాళ్ళ మీద ఉన్నాను. వీళ్ళు కూడా మన దైవజనులు అలాగే ప్రార్థించారు. ఇక్కడ మనం ఒక ఉదంతాన్ని చూస్తున్నాము. మగ్దల అనేటువంటి ఒక ప్రాంతంలో, వినండి మీరు, మగ్దల అనేటువంటి ఒక ప్రాంతంలో 7 దెయ్యములు చేత పీడించబడుతున్న మరియా అనేటువంటి ఒక స్త్రీ వృత్తాంతం ఇది. ఆమె 7 దెయ్యములు పెట్టినటువంటి స్త్రీ. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించాలంటే, మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో దెయ్యములు పట్టిన వాడు ఎలా ఉండేవాడు ఒకటి మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో 2వ వచనంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయన ఎదురుపడి యేసుక్రీస్తు ప్రభు గెరాసీనుల దేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆ సమాధుల మార్గంలో వెళ్తూ ఉండగా సమాధుల్లో నుండి ఒకడు వచ్చి ఎదురుపడ్డాడు. నిజానికి ఆయన అలా వెళ్ళేటప్పుడు ఈ దెయ్యములు పట్టినవాడు, అబద్ధాలు పట్టినవాడు ఎదురుపడి అతడు ఇలా అంటున్నాడు. 6వ వచనంలో, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చింది, ఆయన నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అంటున్నాడు. అంటే నీకు నాకేం సంబంధం లేదు కదా, నువ్వు నేనున్న దగ్గరికి వస్తున్నావేంటి అన్నాడు. అది క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప సత్యం ఉన్నదని మనం గుర్తించాలి. ఈ మాట చూసినప్పుడు అంటే క్రైస్తవేతర మతాల్లో దేవుడి దగ్గరికి వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తామంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటారు. కానీ క్రైస్తత్వంలో, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే దేవుడే మానవుడి దగ్గరికి రావడం. నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే, నేను మొక్కుబడి చెల్లించుకోవడానికి,
ఆ పాపము వదిలించుకోవడానికి అది దాని గుర్తుగా ఒకవేళ వెంట్రుకలు తీసి వారు గుడి చేయించుకోవచ్చు, లేక వారు ఏదైనా అక్కడ బలి ఇచ్చి పొలి ఇచ్చి అర్పణించి అక్కడ ఏదైనా మరి కొబ్బరికాయలు కొట్టి కోళ్ళు కోసి మేకలు కోసి ఏదైనా వారి యొక్క మొక్కు తీర్చుకోవచ్చు. మళ్ళా తిరిగి వచ్చి తాను ఎప్పటిలాగానే జీవించి అతను మళ్ళా సంవత్సరం అయ్యాక మరోసారి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కనుక ఈ సంవత్సరం వెళ్ళినటువంటి వారు మళ్ళా అదంతా తీర్చుకుని వ్యక్తి చేసి వెనక్కి వచ్చి మళ్ళా సంవత్సరం అంతా అలాగే జీవించి మళ్ళా సంవత్సరం మరలా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళడం అనేటువంటి విధానాలు మనం చూస్తాం. కానీ క్రీస్తులో క్రైస్తవ్యం లేక దేవుడు లోకముని ఎంతో ప్రేమించదు అనే ప్రేమ ఆయన వెతుక్కుంటూ పోయేది కాదు, ఆయనే పాపిని వెతుక్కుంటూ వచ్చేది ఆయన ప్రేమ. అది క్రైస్తవ జీవిత ఆరంభం. దట్స్ హౌ ద క్రిస్టియానిటీ స్టార్ట్స్. దేర్ ద క్రిస్టియానిటీ స్టార్ట్స్. దేవుడు మనలను ప్రేమించడం, ఆయన మనలను కలుసుకోవడం. అప్పటికి అతను ఎక్కడ ఉన్నాడంటే సమాధుల్లో ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడంటే దిగంబరిగా ఉన్నాడు, బట్టలు కట్టుకోవడం లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే మరి రాత్రి పగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ ఉన్నాడు, తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఇది మానవుని పరిస్థితి, ఒక పాపి యొక్క పరిస్థితి. ఒక దెయ్యం పట్టినవాడు తన జీవితంలో తాను సమాధుల్లో ఉండి సరైన స్థలంలో నివాసం చేస్తాడు, వాసము చేయకూడదు రాసుకుంటారు. చూడండి మీరు ఆ మాట 3వ వచనంలో సమాధులలో వాసము చేసేవాడు అంటే అది ఒక మంచి నివాస స్థలంగా ఎంచుకుంటున్నాడు. ఆ దుర్వాసనలు, ఆ యొక్క భయంకరమైన స్థలములు, మృతుల మధ్యలో, శవాల మధ్యలో తాను తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అటువంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెతుకుతున్నాడు, ఆయన ఎదురుపడి అంటున్నాడు, నమస్కారం చేశాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో. కనుక ఇలాంటి అలవాట్లు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి స్థలాలు నివాసం చేసేవాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడు దగ్గరికి వచ్చిన నువ్వు మా వద్దు, మమ్మల్ని ఎలాగే ఉండని, మమ్మల్ని బయట వారధులో వద్దు, ఆ మాట చెబుతున్నారు. చూడండి 8వ వచనంలో వారు ఇలా చెప్తున్నారు కదా. 10వ వచనం చూడండి, తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దు, ఈ దేశం నుంచి తోలివేయవద్దు. ఒకవేళ ఆ దేశమే మన దేశం అయితే దెయ్యాలు ఏమన్నా సరిగ్గానే ఉన్నాయి. ఎందుకంటే దెయ్యాలు ఏం చెప్తే మనుషులు తింటున్నారు. మా ప్రాంతంలో కళ్ళు కుండ నల్ల కోడి పెట్ట బిర్యానీ పెట్టాలంట, పెడతారు, ఏం చేయమంటే చేస్తారు. కనుక దెయ్యములు ఏమి కోరుకుంటే ఆ కోరికలను మనుషులు తీరుస్తూ ఉన్నారు. అలాంటి దేశంలో మమ్మల్ని అలగొట్టద్దు, ఎందుకంటే మంచి దేశం ప్రపంచంలో ఉంటుంది మాకు అని ఈ దేశంలోనే మమ్మల్ని ఉండని అంటున్నారు. నిజానికి మరి మన దేశం అలాగే ఉంది. దెయ్యములు కోరికలు తీర్చే దేశంగా ఉంది. ఒక మాట మనం యోహాను సువార్తలో వినండి, 8వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక మాట రాస్తుంది, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, కాబట్టి మీరు అపవాది అంటే సైతానుడు, దయ్యము, దేవునికి వ్యతిరేకముగా, దేవుని మాట వినకుండా, దేవుని రాజ్య సువార్తను నమ్మకుండా
నిత్య నాశనానికి తీసుకుపోయే ఆ శత్రువుగా, మానవ జాతికి ఒక శత్రువుగా సాతాను పనిచేస్తున్నాడు. కనుక మీరు అలాంటి వారికి సంబంధులుగా జీవిస్తున్నారు. అక్కడ రాయబడి మాట ఏంటంటే వారి దురాశలను మీరు నెరవేరుస్తున్నారు. అపవాది దురాశలు నెరవేరుస్తున్నారు. అపవాదికి ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు ఏమైనా దురాశలు, సైతాన్ యొక్క ఆశలు ఏమైనా దురాశలు. ఆ దురాశలను మీరు నెరవేరుస్తున్నారు అన్నాడు. అంటే అపవాదికి ఆశలు ఉన్నాయి కానీ అవయవాలు లేవు. అపవాదికి అవయవాలు ఉండవు కానీ ఆశలు ఉంటాయి. కానీ వాడేం చేస్తాడంటే వాడి ఆశలు మనుషుల అవయవాలతో తీర్చుకుంటాడు. సారా లాగానుకోండి, వాడికి నోరు లేదు, నీ నోరు వాడుకుంటాడు. అర్థమైందా? వాడికి వాడు ఏం దొంగతనం చదువుకుంటాడు, వాడి చేతులు లేవు, నీ చేతులు వాడుకుంటాడు. ఒక అబద్ధం వాడాలనుకుంటాడు, నీ పెద్దవాళ్ళని నాలుగు వాడుకుంటాడు. ఎడకొక దుర్మార్గమైన చెడు కార్యాలు చేయడానికి వెళ్ళాలనుకుంటాడు, వాడి కాళ్ళు లేవు, నీ కాళ్ళు వాడుకుంటాడు. ఈ రోజున అలాంటి పనులు చేసే వారందరికీ అందరూ వాడి ఆశలు తీర్చేవారే. మీకు తెలుసు కదా, సారదా గారి ఇక్కడ ఆరోగ్యంకన్నా చెప్పడంలే కానీ మనసు అనుకోండి, మనందరం పెద్ద నీతిమంతులుగా పుట్టలేదు, మనందరం పాపులుగానే ఉంటారు. ఎవరి సైడ్ ఇస్ ఎన్ ఎక్సెండర్ అంటే అర్థం ఏంటి? ఈరోజు పరిశుద్ధుల వాళ్ళందరూ కూడా మాజీ పాపులు, మాజీ సైనికులు అనుకోండి. అలాగే మనందరూ ఎవరు మాజీ పాపులు మనం. కాబట్టి చెప్పుకోవడానికి సిగ్గుపడక లేదు. నువ్వు సిగ్గుపడ్డా కానీ ఆ పనులు చేసావు అందరూ తెలుసు. సారా తాగేవాడు సారా మోసగా పెట్టుకుంటాడు. ఇక్కడ ఏవో కారం మిర్చి కారం ఏదో బోధులు పెట్టుకుంటాడు. ఇక్కడ పెట్టుకుని ఇది ఇలా గ్లాస్ ఇలాగే ఉన్నది, ముందు అది వేసుకున్న నోట్లో సేపు ఇలా పట్టుకుని మళ్ళా వేసుకుని కూడా వేసుకుంటున్నాడు. తర్వాత నెమ్మదిగా తీసి ఇలా కొంచెం తాగి వేసుకుంటున్నాడు. అవునా? ఎంత తాగేస్తాడా? అంత ప్రెజెంట్గా తాగేస్తాడా? కొంచెం తాగి అనుకుంటా అలా పెట్టి చూసి మళ్ళా ఇవన్నీ చేసుకున్న వాళ్ళు చెప్తున్నాను. అంటే ఎవరు తాగమన్నాడు అసలు? నాకు ఇష్టం లేదు. డబ్బులు ఎవడి? ఆడి. గోలు ఎవడది? ఆడిది. తాగితే చెడిపోయాడు ఎవడు? ఆడి. మరి ఎందుకంత బలవంతులు ఎందుకు? వారికి ఇష్టమా తాగడం? పిల్లలకి ఇష్టమా? అంటే పెద్ద మనుషులకి ఇష్టమా? ఇవాళ తాగడం చూస్తే నేను ఎవరన్నా మంచిగా అంటారా? మరి తాగడం ఎందుకు? ఇది వాడి ఆశ, అపవాది ఆశ. అది నెరవేరుస్తుంది. వాడికి ఈనాడు మనుషులు చేస్తున్నటువంటి తప్పులన్నీ వాడు చేస్తున్నవే. వాడు ఆశ తీర్చడానికి చేయడమే. అది మనకు అపాయం. కానీ వాడిని సంతోషపరిచేటట్లుగా మనల్ని వాడు అది దేవుడు పట్టే వారి యొక్క పరిస్థితి. ఇక్కడ మాట చూడండి, మీరు ఈ దేశంలో మమ్మల్ని ఉంచండి, ఎందుకంటే మీరు చెప్పింది అలాగే మనుషులు ఈ దేశంలో ఉన్నారు. అన్ని దేశాలు ఇలాంటి వాళ్ళు మన దేశం ఉన్నాడు. ఆ తర్వాత మాట చూడండి, ఆ తర్వాత 11 వచ్చిన కొండ దగ్గర పల్లుల పెద్ద మంద వేస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఆ మనిషిలో ఉన్న దెయ్యాలను ఆ పందుల్లో పంపించారు. అయితే ఆ పందులు ఒక్క నిమిషం ఆ దెయ్యాలు ఓర్చుకోలేదు. ఆ మాట చూడండి ఎలా ఉందో. 11వ వచనం, యేసు వాటికి సెలవీయగా దెయ్యాలు
ఆ అపవిత్రాత్మలు వాడిని విడిచి పందులలో ప్రవేశించగానే అనుకోవచ్చు. ఇంచుమించు 2000 సంఖ్య గల ప్రపాతం నుండి సముద్రపు దారిని పడిగా పరిగెత్తుకుపోయి సముద్రంలో పడి ఊపిరి తిరగగా చచ్చాను. అది గమనించండి. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకునిపోయి. ఎందుకు? వై దే రేన్ సో ఫాస్ట్? ఎందుకు ఉంచుకోలేవు అంటే పందులు కూడా భరించినటువంటి ఈ దెయ్యాన్ని ఈడెంత బాగా భరిస్తున్నాడు. ఇందులో దెయ్యాలు ఉన్నాయి, నాకు కోరే పందులు కూడా ఇష్టం లేదు. అలాంటి నీచమైనటువంటి దెయ్యాలు మా ఇంట వంట ఎప్పుడు లేనటువంటివి ఈ దెయ్యాలు మమ్మల్ని పట్టుకున్నాయండి. దెయ్యాలతో బ్రతికేయండి. మేము సముద్రంలో పడి చావడం మేలనుకున్నాయండి. కానీ మనుషుడు చాలా కాలంగా దెయ్యాలను పోషిస్తున్నాడు, వాడిని సంతోషపరుస్తున్నాడు. చెప్పండి, ఈరోజు పాపం చేసేవాడు అలాంటి దురలవాట్లలో పడి పొర్లుతున్నటువంటి వాడు ఆ పందికి ఉన్న బుద్ధుంటే చాలు. పందులకు అవకాశం లేక దిక్కు లేక అవి ఎదురుపడి చచ్చింది. కానీ మనుషుడికి ఒక దిక్కు ఉంది, అవకాశం ఉంది. ప్రభు ఉన్నాడు అక్కడే. ఆ దెయ్యమును పట్టిన వెంటనే ఆ పందులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు మమ్మల్ని ఇడిపించు అనాలని వాడికి తెలుసుంటే అవి కావకుండా. కానీ ఈ పందికి తెలుసు, ఈ మనిషికి తెలియదా? ఆయన అక్కడే ఉన్నాడు కదా, సర్వోన్నతుడైన అన్నాడు కదా, వాడే అన్నాడు కదా, ప్రభువైన యేసు నమస్కారం ఆడే అన్నాడు కదా. పందులకు ఆ మాత్రం తెలుసుంటాయి కావకుండా. కనుక ఈ రోజున ప్రభు ప్రేమ మనకు అర్థం కావాలి. అలాగ అర్థమైనటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్తాడు, ఆయన వారికి విడుదలను ఇస్తాడు. 8వ అధ్యాయంలో అలాంటి సంఘటన. సరే, వాడు మగోడు, గెరాసెను దేశంలో ఉన్నవాడు మగోడు. ఇక్కడ ఆడు మనిషి మరీ ఘోరం. ఆడు దిగంబరిగా ఉన్నాడు. కానీ ఏమి దిగంబరి ఉంటే ఆ సమాజంలో ఆమె ఎంత వికారమైన జీవితం అది, ఎంత బాధాకరమైన జీవితం అది. మనుషులందరూ కూడా ఆమెను కన్నెత్తి చూడలేటువంటి నీచత్వం కదా, భయంకరత్వం కదా. ఒక హీనమైన వికారమైన జీవితాన్ని కొన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతూ ఉంది. ఆ దెయ్యములు పట్టినటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె నైతిక విలువలు లేవు. తను తాను చూసుకుంటున్నప్పుడు ఒకడు ఈ రోడ్డు అక్కడ ఒకడు బట్టలు లేకుండా పోతాడు అనుకోండి. వాడు బట్టలు లేకుండా పోతాడు అనుకుంటాడా? ఏమనుకుంటాడో సూర్యేశ్వరుడు అనుకుంటాడు. అలా ప్రమింప చేసేవాడు కూడా సాధారణని మనకి తెలియదు. ఏంటిలందరూ నావే చూస్తున్నారు, మనం అనండి. ఏంటి బాబుల బట్టలు లేవు నీకంటే, నీకే లేవు అట్లా అంటాడు. అంటే వారి యొక్క ఆ ఆలోచన విధానం సైతానీయమైపోయింది, విలీనమైపోయాడు. అలాంటి వారిని ప్రభు దర్శించినప్పుడు వారి జీవితాలు ఎంత ఉన్నతంగా మారుతున్నాయో మనలో అనేక మంది దానికి సాక్షులుగా ఉన్నారు. అలాంటి వారు విచారాలు చాలా పనికి మారిన నీచమైన చీయలు పెంచుకున్నా కానీ అది మారలేకపోతున్నవాడు, ఆ తాగుడు మారలేకపోతున్నవాడు. నేను సిగరెట్ స్మోకర్ని. నాకు ఒక బ్రాండ్ ఉండేది, ఆ దొరకపోతే దొరికి అంత దూరం వెళ్ళి తెచ్చుకునేవాడిని, తెప్పించుకునేవాడిని కూడా. సిగరెట్ బ్రాండ్ అన్నమాట. అది కొన్నిసార్లు మంచి
టౌన్స్లోనే దొరికేది. ఎందుకంటే కొంచెం చిన్న ఊళ్ళో దాన్ని అభిరాట్ కాల్చేవారు. అయితే మరి ఒకసారి నా కూతురు మీద ఒట్టు పెట్టారు మానేయడం, కానీ 17 గంటలే మానేది. మళ్ళీ నేను సంవత్సరం కాల్చాను. ఈ సిగరెట్ నేను మళ్ళా కాలిస్తే నా కూతురు చచ్చిపోద్ది, ఆయన ఒట్టు పెట్టుకోండి. చచ్చింది కానీ కాల్చుకోలేకపోయాను. చస్తే అనుకోలేదు, కానీ ఎందుకు దస్తలే అనుకున్నాను, మళ్ళా కాల్చాను. కానీ 78వ సంవత్సరంలో జూలై 31వ తేదీ మధ్యాహ్న సమయం 11:11కి ప్రభువును దర్శించి రక్షించగా నా జేబులో 2 సిగరెట్లు ఉన్నాయి. బయటికి వెళ్ళి తీసి పారవేసిన తర్వాత నేటి వరకు దాన్ని నా చేతితో పుట్టలేదు, తెలిసి నన్ను క్షమిస్తూ మాట చెప్తాను. నా కాలుతో తాగలేదు, నా కాలుతో కూడా తెలిసి పాటలు పడదే ఎక్కడ తెలియదు, నాకు సిగరెట్ ముక్కబడేస్తారు కదా. అంటే అంత హేయభావం పాపం మీద, ఆ దురలవాట్ల మీద, ఆ నీచమైన అవమానకరమైన జీవిత విధానం పైన అంత విరక్తి భావం కనుక ఒక దెయ్యానికే అంత పనికిమాల జీవితం అయితే 7 దెయ్యాలు పడిన ఈ బ్రతుకు ఎలా ఉండేదో మనం ఆలోచిస్తే ఆ ప్రాంతం అంతయు కూడా ఆనందకరమైన జీవితాన్ని ఆమె జీవిస్తుంది. ఆమె ప్రవృత్తి పూర్తిగా సైతానీయం. వాడి గురించి రాయబడింది అక్కడ, వాడి సంఖ్యలతో బంధించారు, అయినా కానీ సంఖ్యలను పుత్రులుగా చేసి కనుందా మనసు 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. పలుమారులు వారి కాళ్ళకును చేతులకు సంఖ్యలను వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెప్పి కాలి సంఖ్యలను తుత్తులుగా చేసిన కనుక ఎవరు వారి గమనించండి. ఇక్కడ అంటే ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీకి చెందినవాడు, వాడు ఒక మంచి దంపతులు పుట్టినవాడు కావచ్చు, అతని సిబ్లింగ్స్, అతని తోబుట్టులు చాలా గౌరవనీయమైన బ్రతుకున్నవాడు అయి ఉండొచ్చు. కానీ వాడికి ఎప్పుడైతే ఒక ఈ పరిస్థితి ఏర్పడిందో వాళ్ళు అవమానపడుతున్నారు. మా తమ్ముడు, మా అన్న, మా కొడుకు అని చెప్పడానికి. ఒకవేళ పెళ్ళైన వాడైతే తన భార్య అవమానపడుతున్నారు అని చెప్పడానికి, మా నాన్నగారు అని చెప్పడానికి పిల్లలు అవమానపడుతున్నారు. కాబట్టి వాడు వెళ్ళి ఏదో విధంగా యుక్తిగా జంతువులు పట్టుకున్నట్టు ఒక చోట సంఖ్యలు వేసి కాళ్ళకి చేతులకు బిగించి వేసి, నువ్వు తాగుతురా బాబు, నువ్వు తాగుతురా, నాన్నగారు మీరు తాగొద్దు, ఏమండి తాగొద్దు అని మీరు బట్టలు ఉన్నాయో ఊడిపోయి కూడా అర్థం అవ్వలేదు, మీకు రోడ్డు మీద పట్టుంటే అలాగే వాడే చెప్తుంటే మేము బతకలేకపోతున్నాము. కన్నీళ్లతో సంఖ్యలు వేస్తున్నారు, చేతులకు వేస్తున్నారు, కాళ్ళకి వేస్తున్నారు, ప్రతిమాలుతున్నారు. పిల్లలు తల్లి కన్నవారు, కానీ మానవత సఖ్యం కాపలేదు. వాటి తుత్తిలుగా తెలిపేసుకుంటున్నాడు. ఎవరు బంధించలేకపోతున్నారు, సాధు చేయలేకపోతున్నారు, తను నెమ్మదిపరచలేకపోతున్నారు, వశం చేసుకోలేకపోతున్నారు. అలాంటి దుస్థితిలో ఈమెను ఊహిస్తే మనం ఎంత వికారమైనటువంటి బ్రతుకు. కానీ రాయబడిన మాట ఏంటంటే 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియా. ఆ మాట గమనించండి. ఆమె 7 దెయ్యములు వదిలిపోయింది. ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు వదిలిపోయింది. ఎప్పుడు వదిలిపోయి అంటే 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేయుచుండగా గెరాసీనుల దేశంలో అతడు ఎదురుపడినట్లుగా ఈమె ఎదురుపడగా, ఆ సంచారం చేస్తున్నప్పుడు ఎదురుపడగా ఆయన ఆమెను బాగు చేశాడు.
చిన్నమాట చూస్తారా? మీకు అవసరమైతే మార్క్స్ వార్తలో 16వ అధ్యాయంలో ఆ మాట చూడవచ్చు. మనం 9వ వచనంలో యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన, వినండి ఆ మాట, యేసు వెళ్ళగొట్టాడు. యేసు వెళ్ళగొట్టాడు ఆ 7 దెయ్యములను. ఆయనకి కోడి పెట్టలు లేవు, కళ్ళు కుండలు లేవు, పసుపు పట్ట లేదు, తాడు లేదు, రక్షణ లేదు, ఫీజులు లేవు, ఏమీ లేవు. ఆయన ఈ లోకానికి వచ్చింది పాపిని రక్షించున్నాడు. పాపి ఎవరు అంటే దెయ్యము చేతిలో, దెయ్యము చేత ఆడించబడుతున్నవా, వాడి ఆశలు తీర్చడానికి దెయ్యము చేత ఓడబడుతున్నటువంటి వారిని దెయ్యము చేతిలోంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. కనుక 5వ అధ్యాయంలో మనం చూస్తే అతడు స్వస్థ చిత్తుడై 15వ వచనంలో అతడు వస్త్రములు ధరించిన వాడై ఆయన కూర్చున్నాడు అని రాస్తుంది. దెయ్యములు ఉన్నప్పుడు రాత్రి పగళ్ళు కేకలు వేస్తున్నాడు. భయానకమైన పరిస్థితి. ఆ దారిలో ఎవరు వెళ్ళినా గుండె జారిపోయినట్టుగా కేకలేసేవాడు. వాడు చూద్దామంటే రాళ్లతో తన బోడి శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. రక్తాలు కారుతున్నాయి. ఒళ్ళంతా గాయాలు. చూస్తుంటే ఇలా బతుకుతున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి ఇష్టమా వాడిని చంపుకోవడం? ఈ తాగేవాడికి ఇష్టం లేదు కానీ తాకెందుకు మారలేదు, తాగేవాడికి ఇష్టం లేదు కానీ తాగించేవాడు ఉన్నాడు. ఆడిస్తున్నాడు, గాయపరుస్తున్నాడు, అవమానకరమైనటువంటి స్థితిని దిగజార్చాడు. ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు కావచ్చు. ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాను, బట్టలేస్తున్నాను. అక్కడ వెనక్కి తీసుకెళ్తాను. మీరు కూడా కొంచెం మీరే తీసుకెళ్ళండి. కన్నవాళ్ళతో ఉంటేనే మంచిది, తీసుకెళ్ళండి. ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్స్లో ఆదివారం కానీ మరీ మీటింగ్స్ ఉన్నాయి. చిన్నపిల్లల తల్లులు వారు రావడం చాలా మంచి విషయం, గొప్ప విషయం. కానీ పిల్లలకు మరి వెనకాల చేయడం కొంచెం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఆడుకున్నా అనుకుంటారు, మనం అల్లగా అనుకుంటారు. అలా తిరిగి రాశారు. థ్యాంక్స్ అమ్మా, వెరీ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ. కనుక ఇప్పుడు వెనకాల కొంచెం వాళ్ళు బయటకు వదిలేయాలి. బయట కూడా ఖాళీ ప్లేస్ ఆడుకుంటారు, ఏమైపోరు, మళ్ళీ మద్దతుకు వస్తారు. కాబట్టి అలాంటి దుర్గతి పట్టినటువంటి ఈ స్త్రీని ఆయన బాగు చేశాడు. నన్ను బాగు చేశాడు, నిన్ను బాగు చేశాడు. బాగు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగు చేయుటకు ఆయన మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, నువ్వు సిద్ధంగా ఉండాలి. కనుక క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఒక భక్తుడు మంచి మాట అన్నాడు, ద ఎండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. మతాలన్నీ అంతమైపోయినప్పుడే క్రైస్తవ్యం ప్రారంభమవుతుంది. ఇతరు గొలుసులేసి కట్టారు, అదొక మతం. అది కొందరు మనుషుల ప్రయత్నం. బట్టలు తొడిగారు, అదొక మతం, అది మనుషుల ప్రయత్నం. సాధు చేయాలని నీతి శాస్త్రాలు, సూత్రాలు చెప్పారు. యాత్రలు, యజ్ఞాలు, యాగాలు ఎన్నో చేశారు. ఎన్నో పొలులు ఇచ్చారు. ఒక ఆయన అన్నాడు, లారీలు కొబ్బరికాయలు వెళ్ళాడు. లారీలు కొబ్బరికాయలు కొట్టగా మొక్కుకున్నాడు. లారీ కొబ్బరికాయ. ఇప్పుడు ఫిలిప్ ఆయన పేరు, అంతకుముందు ఏదో ఉన్నాను, గుర్తొస్తారు, ఇలా తెలుసు కానీ మర్చిపోయాను. అయితే సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తూ సాక్షి చెప్తున్నాడు. లారీని కొబ్బరికాయలు కొట్టుకుపోయిన గుడికి నేను కొట్టడానికి కొట్టలేక తెచ్చాడంట. కానీ ఇంకొక ఆయే కొట్టాలి, మళ్ళీ ఎవరు చేతులు కొట్టకూడదండి. అంటే ఒక మనిషికి పాపం నుండి విడుదల పొందాలని ఈ దయానీయమైన జీవితం, ఈ దుర్గంధం, ఈ దుర్వాసన, అందరి చేత చీయనిపించుకోవడం, అసహించబడడం, ఎవరికి ఇష్టం లేకపోయినా, తనకిష్టం లేకపోయినా బలవంతంగా అలా
అలాంటి నీచ ప్రవృత్తిలో బ్రతికేటువంటి తన బ్రతుకును మార్చమని మొక్కుకోవడానికి లారీ కొబ్బరికాయలు కొట్టాడు. లారీ అయిపోయిన తర్వాత ఇంకో 10 కూడా కొట్టాడు. ఎందుకంటే ఏమన్నా లారీ లోడ్ చేయమన్నా నేను ఎదురు పత్తి సరిగ్గా రాలేదు, లేకపోతే వేయలేదు, ఆ లెక్క తప్పైనాయో మళ్ళీ దేవుడు క్షమించి ఒక 10 కూడా కొట్టాడు. 4 రోజులు పట్టిందంట ఆయన ఆ కొబ్బరికాయలు కొట్టాడు. రోజు 16 గంటల చొప్పు కొట్టింది. కానీ తను తీసుకుని నమ్ముకున్నాడు. కొబ్బరికాయ లేదు, అగరబత్తి లేదు. ఆయన హృదయం శుద్ధి చేయబడింది. ఇప్పుడు ఆయన కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి, నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ దెయ్యాలు పడిన వారి యొక్క పరిస్థితిని బట్టి జాలి పడి నేను ఈ మాటలు చెబుతున్నాను. ఒక అనుభవం ఉండా వెళ్ళి చెబుతున్నాను ఈ మాటలు. అలాంటి దుర్గతిలో ఉన్న వారికి స్వస్థచిత్తులు చేయడానికి, నెమ్మదినివ్వడానికి, రాత్రి కూడా కేకలేసేవారిని కుదురుగా కూర్చోబెట్టడానికి యేసు ప్రభువుని ఎలా తన కృపను సిద్ధపరిచి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వారు ఎవరైనా ఇంకా ప్రభు నమ్మకం పోతే, కొందరు క్రైస్తవ కుటుంబంలో పుట్టామని కూడా ప్రభు నమ్మకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఆ యేసు గురించి అన్నీ తెలుసు, కానీ ఆ రక్షణ అనుభవం వారు చెప్పలేదు. ఆ సాక్ష్యం వారి దగ్గర ఉండదు. వారు కూడా అలాంటి అలవాట్లలో ఉంటారు. ఆ వ్యసనాలకు లోనైపోయి చీ అనుకుంటూనే, ఎంత తప్పు చేస్తారు అనుకుంటూనే మరలా చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఈ ఉదంతం మంచి ఉదాహరణ. కనుక ఆమె గురించి ఈ మాటలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఆమె 7 దెయ్యములు వదిలిపోయిన తరువాత ఆమె రక్షణానులోనికి వచ్చింది, ప్రశాంతతలోనికి వచ్చింది, స్వస్థ చిత్తురాలైంది. అనగా తన చిత్తము మార్చబడింది, చిత్తశుద్ధి కలిగింది. నేను ఇలా ఉన్నానేంటి అని తను చూసి తానే ఆందోళన చెందింది. ఆమె ఒక చక్కని జీవితాన్ని జీవించడానికి ఆశ పుట్టింది. తాను ఇప్పటి వరకు జీవిస్తున్న జీవితం మీద విరక్తి కలిగింది, తనపై తనకే విరక్తి కలిగింది. వెంటనే తన జీవితం మార్చబడి ఆమె ఏం చేసిందో చూడండి. ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకు ఈ ఉపదేశం అవసరమేమో అనుకుంటున్నాను. మార్చబడటకు అది వ్యక్తిగతమైంది. రక్షణ అనేది ప్యూర్లీ పర్సనల్, అది నీది. నీకు రక్షణ ఎవరు ఇవ్వలేరు, నువ్వు పొందాలంటే. ఇచ్చేవాడు యేసు, ఆయనను ప్రేమిస్తున్నాడు. రక్షించబడిన వాడు చెబుతాడు, నేను ఇంతకు ముందు టీబీ రోగిని, నేను ఇంతకు ముందు క్యాన్సర్ రోగిని, ఫలానా వైద్యులను బాగు చేశాడు, నీకు కూడా రోగం ఉన్నట్లుంది, నువ్వు తగ్గుతున్నావు, రక్తం తగ్గుతున్నావు, చచ్చిపోతావు. నేను కూడా స్థితిలోకి వచ్చిన తర్వాతనే నాకు ఒక వైద్యుడు దొరికాడు. చాలా మంది వైద్యులు తిరిగారు, కానీ నా తప్పు బాగు చేసిన వైద్యుడు నీకు చూపిస్తానరా అంటే వెళ్ళాలి, అక్కడ మార్పు చెందాలి. దయాళుడైనటువంటి యేసుక్రీస్తు ఆ మగ్దల ప్రాంతానికి వెళ్ళి ఆమెను బాగు చేసి స్వస్థ చిత్తుడిని చేసినట్టుగా స్వస్థ చిత్తురాలను చేసి ఆమె జీవితం బైబిల్ గ్రంథంలోనికి రావడానికి కారణమై 2 కుక్కలు దెబ్బలాడుకుంటా బావిలో పడ్డాయండి. నేల బావులు ఉంటాయి, మా ప్రాంతాలు ఉంటాయి. నేల బావిలో పడ్డాయి, లోపల కూడా మొరుక్కుంటాయి. ఒకదాని మీద ఒకటి కలుసుకుందామని మొరుక్కుంటా ఉన్నాయి. దాన్ని పోతున్న ఒక పుణ్యాత్మను చూచి, అయ్యో నీళ్ళలో పడిపోయి పైకి రావడానికి అవకాశం లేదు అని ఆయన దిగి, కష్టపడి దిగి లోతైన బావిలోకి దిగి కుక్కలు రమ్మంటాడు, పైకి తీస్తారు రమ్మంటాడు. అయితే ఒక్కొక్క
కుక్క గబగబా వచ్చి భుజం ఎక్కేసిందంట, మెళ్ళ మీద కూర్చుందంట. ఆయన చాలా కష్టంతో పైకి వచ్చాడు, దాన్ని మోసుకుంటారు, పైన విడిచిపెట్టేశాడు ఆ కుక్కను. అది ఒడ్డులుపుకొని వెళ్ళిపోయింది. రెండో కుక్కను కూడా తీయడానికి లోపల దిగారంట. ఇది కూడా తీస్తాను అంటే పోయిమంటుందండి. కాదు, దాన్ని పైకి తీశారు కదా, అలా నిన్ను కూడా తీస్తాను పోయిమంటుందండి. ప్రయత్నం చేసి ఎందుకు వస్తలేదు ఇది అనుకున్నప్పుడు ఆయనకు ఇలాగా ఉద్దేశం కలిగిందంట. అంటే ఆ కుక్కలాగే పక్క కుక్కలు అనుకున్నావా, నువ్వు తీస్తే నేను బతికి, నువ్వు తీస్తే నేను బతకడం నాకే గొప్పతనం, నేనే పైకి రాగలుగుతాను చెప్పు. అయినా నేను జాతి కుక్కను, అది జాతి తక్కువ కుక్క, ఊర కుక్క. నా జాతి ఏమనుకున్నావు? కాబట్టి నేను రాగలను నువ్వు అన్నట్టుగా అర్థమైందంట. బ్రతిమాలి పోయాడు. ఇంకా గట్టిగా కలిసేలా ఉన్నది. ఈ రోజున ఆ కుక్కను బయట తీయడానికి ఆయన పడిన శ్రమ వృధా అయిపోయిందని బాధపడుతూ వెళ్ళిపోయాడు. దారిన ఒక వారం రోజులు పోయిన తర్వాత మన అదే దారి తిరిగి వస్తూ ఆ కుక్క ఏమైందో, ఎంత ప్రతిమానా రాలేదు, ఏమైందో అని చూస్తే చచ్చిపోయి తేలిపోయిందంట. నీళ్ళ మీద ఉబ్బిపోయింది, నీళ్ళ మీద తేలిపోయి. మీకు ప్రశ్న, యేసు యుద్ధకు రాని వారికి ఒక ప్రశ్న. యేసును సంపూర్ణంగా హృదయంలో చేర్చుకుని వారి పాత జీవితంలో సంఖ్యలతో బిగించబడిన ఆ యొక్క దిగంబర జీవితం, అవమానకరమైన జీవితం, ఇతరులను భయపెట్టేటువంటి జీవితం, నిన్ను చూస్తేనే అసహ్యం కలిగేటువంటి వైద్యుల్లో జీవించే వారికి ఒక ప్రశ్న. ఆ రెండవ కుక్క దాన్ని రక్షించేవాడు లేక చచ్చిపోయిందా, రక్షణ దగ్గర రాక చచ్చిపోయిందా? ఆలోచన చేయాలి. ఈరోజు ఇంకా నీకు అవకాశం ఉంది. రక్షకుడు వెళ్ళాడు కానీ అది రావడం లేదు. ఈ దినాల్లో చాలా మంది రావడం లేదు. మేమేమనుకుంటారు, విరవీగిపోతున్నారు, మొరుగుతున్నారు, ఎదురు తిరుగుతున్నారు. మేము రాగలం, ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. మాకు తెలుసులే అంటున్నారు, మాకు దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఈ విధంగా యేసును తొలరాడుతున్నారు. ఆయన దగ్గరకు రాకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆయన దగ్గరికి వస్తే అలా చేయకూడదు, ఆయన దగ్గరికి వస్తే సరదా ఉండదు, ఆయన దగ్గరికి వస్తే నా ఇష్టానుసారమైన మార్గంలో నడవలేదు అని ఆయన వదలగొట్టుకుని బతుకుతామనుకుంటున్నారు. కానీ వదలగొట్టుకుంటే బ్రతుకు అలా చచ్చిపోతారు. అది వదలగొట్టుకుంది, ప్రాణం పోగొట్టుకుంది. నీవైనా మరెవరైనా అంతే. కానీ ఈమె ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన బాగు చేశాడు, ఆమె బాగుపడింది. ఆ తర్వాత కొన్ని మంచి మాటలు వినండి. ఆ తర్వాత ఏం చేసింది అంటే చూడండి, 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యకు యోహన్నాయు, సుజన్నాయు అని రాస్తారు. అంటే ఇప్పుడు ఎవరితో ఉంది ఆ తర్వాత ఏమి? ఎప్పుడు దెయ్యములు పట్టినప్పుడు ఎక్కడుంది? రాత్రి పగలు ఎక్కడుంది? ఎక్కడ తిరుగుతుందో, ఏ దారిలో ఉంటుందో, రాత్రి ఏంటో పగలేంటో, ఏమి తింటుందో, ఎక్కడ పట్టుకుంటుందో, ఆమెకి ఏమి జరుగుతుందో ఏమి ఎలకుండా బ్రతికింది. ఇప్పుడు ఆమె ఎక్కడ కనిపిస్తుందంటే సహవాసంలో కనిపిస్తుంది. యేసు క్రీస్తు శిష్యులతో కనిపిస్తుంది. తనకంటే ముందు నమ్మిన వారితో కనిపిస్తుంది. తన తర్వాత నమ్మిన వారితో కనిపిస్తుంది. వారందరితో సహవాసం చేస్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసుతో సహవాసం చేస్తున్నారు. అనగా యేసుతో సహవాసం చేసి
సహవాసము. కనుక కొందరు నమ్ముకుంటున్నారు, దేవుని దయ ద్వారా కృపను పొంది విశ్వాసంలోకి వస్తున్నారు, నిజమే అంటున్నారు, దేవుని సంఘానికి వస్తున్నారు, దేవుని సేవకులు గౌరవిస్తున్నారు. కానీ అనేక సార్లు వెనకాడుతూ ఉన్నారు, ఆలస్యం చేస్తున్నారు, రావడం మానేస్తున్నారు, వారు వేరే వారితో సహవాసం చేయడం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ జీవితంలో ఆమె చేసిన మొదటి పని, తన రక్షణ ఆమె చేసిన పని కాదు, అది ప్రభు కృప ద్వారా ఆమెకు అనుగ్రహించబడిన ఉచిత బహుమానం. ఆమె రక్షణ, ఆమె రక్షణ పొందడానికి, దెయ్యము నుండి విడుదల పొందడానికి ఆమె కృషి ఏమీ లేదు, దేవుని కృప మాత్రమే ఉంది. అందుకే ద ఎండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే రిలీజియన్స్ లో ఏముంది, మతాల్లో ఏముందంటే కృషి ఉంది. మతాల్లో కృషి ఉంది, అలా కృషి చేసి పాపము నుండి విడుదల పొందాలి. కానీ క్రిస్టియానిటీ ఇప్పుడు ప్రారంభించబడిందంటే దేవుని కృపను పొందినప్పుడు. నీవు నీ కృషి ద్వారా రక్షించబడలేదు, దేవుని కృప ద్వారా నీవు రక్షించబడ్డావు. అక్కడే క్రైస్తవ్యం ప్రారంభించబడింది. అయిన తర్వాత ఇప్పుడు నీ కృషి ఉంది, కృపను పొంది కృషి ద్వారా రక్షణ లేదు. కానీ రక్షించబడిన వారు చెబుతున్న కృషి ఏంటంటే దేవుని సంఘంలో ఉండడం, నిజమైన దేవుని వాక్యం ద్వారా ఆత్మలను సంపాదించి ఆత్మలను పోషించేటువంటి సంఘంలో ఉండాలి. అలాంటి సేవకుని యొక్క పర్యవేక్షణలోనే ఉండాలి. అటువంటి సేవకునితో సహవాసం చేయాలి. నీ ముందు నమ్మినటువంటి విశ్వాసంతో సహవాసం చేయాలి. నీ తర్వాత నమ్మిన వారితో సహవాసం చేయాలి. ఎంత క్లియర్గానో నీ సాక్ష్యాన్ని కూడా వారి మధ్యలో నిలబెట్టుకోవాలి. నీ గత జీవితానికి ఇప్పటి జీవితానికి ఉన్నటువంటి తేడా ఏంటో వాళ్ళందరూ చూడగలగాలి. అలాంటి జీవితం మనం జీవించడం అనేది కాకపోతే అపొస్తల కార్యములు చూడండి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరములు. గమనించండి, బాగా నా వైపు చూడండి. 5 విషయాలు చెప్తాను మీకు నేను ఇక్కడ. మొదటిది, మారు మనసు పొందండి. అంటే నా పాత జీవితము అసహ్యమైంది, నా పాత జీవితము పాతాళానికి, నాశనానికి పరిగెట్టే ఆ జీవితంలో నుంచి నేను మార్చబడాలని నా మనసులో తీర్మానం చేసుకున్నాను. దాన్ని మారు మనసు అంటారు. రెండవ మాట ఏంటంటే, నీవు అలా మారు మనసు పొందినప్పుడు దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు మారు మనసు పొందుతావు, దేవుడు పాపాలు క్షమిస్తాడు. దేవుడు పాపాలు క్షమించిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నీ రెస్పాన్సిబిలిటీస్ ఇది. నువ్వు బాప్తిసం తీసుకున్నాక దేవుడిని పరిశుద్ధాత్మని పంపిస్తాడు. ఇది దేవుడి పని. మారు మనసు పొందడం నీ పని, పాపాలు క్షమించడం దేవుని పని, బాప్తిసం తీసుకోవడం నీ పని, పరిశుద్ధాత్మని వరగడం దేవుని పని. 5వ మాట ఏంటంటే, చూడండి ఆ మాట 40వ వచనం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించడం నీ పని. మూర్ఖులైన ఈ తరం మగ్ధలేని మరి అంటే మగ్ధల అనే ప్రాంతంలో నివాసం చేస్తున్న ప్రాంతానికి చెందిన పర్యాలను ఆమె ఎప్పుడైతే మారు మనసు పొందిందో, పాపక్షమాపణ పొందిందో, బాప్తిసం తీసుకుందో, పరిశుద్ధాత్మ పొందిందో, ఆ 4 అన్నో ఆమె వివరించేటువంటి విధానంలో మనకు క్లియర్గా రాయబడలేదు. కానీ ఇది దైవ సిద్ధాంతం, దైవ సత్యం.
ఇది పేతురు పెంతెకొస్తు దినాన బోధించిన సత్యం. అదే సత్యం అంతం వరకు అమలు చేయబడే సత్యం. ఆ సత్యమును అనుసరించే మానవాసు పొందింది. నెక్స్ట్ ఏంటంటే మూర్ఖులైన అంటే ఇంతకుముందు ఆమె దెయ్యాలతో సహవాసం, చచ్చిన వాళ్ళతో సహవాసం, సమాధుల్లో నివాసం, దిగంబరత్వం. నువ్వు బాగుపడాలని ఎవరైనా గొలుసులు తెచ్చి, మంచి వస్త్రాలు తెచ్చి, కాళ్ళకు చేతులు బంధించి నిన్ను బాగు చేయడం చేసిన ప్రయత్నం లో నుండి కూడా నువ్వు తప్పించుకుని మళ్ళా వాళ్ళతో సహవాసం చేయడానికి, మళ్ళా వాటి పనులు చేయడానికి నువ్వు వెళ్ళినటువంటి ఆ స్థితిలో నుండి నువ్వు మార్చబడాలి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా నువ్వు జీవించడం ప్రారంభించాలి. వేరుగా జీవించడం ఎలా వీలవుతుందంటే 42 వచనం చూడండి. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసములను, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. అంటే ఇక్కడ ఒక మాట చూడండి, 41వ వచనం చదవండి ఎవరైనా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపొస్తలుల బోధ యందును. గమనించండి, వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత ఆ దినము ఇంచుమించు 3000 మంది ఎక్కడ చేర్చబడ్డారు. ఎక్కడుంది సంఘం? సంఘం ఎక్కడుంది? సహవాసం. మంచి మాట. ఎవరి సహవాసం అది? వాళ్ళు ఎక్కడున్నారు? 2వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో మాట్లాడండి. 1వ అధ్యాయంలో 15వ వచనం, 1:15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉన్నారు. వినండి, పరిగెత్తుకోండి. అందుకే నేనే చదువుకున్నాను చాలాసార్లు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, 120 మంది ఇంచుమించుగా కూడి ఉన్నారు. ఇప్పుడు 41వ వచనంలో అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఇంచుమించు 120 మందితో చేర్చబడింది. ఇంకా మన సంఘాలు పేరు పెట్టారు లేదంట. ఎవరితో చేర్చబడ్డారు? 120 మందితో చేర్చబడ్డారు. ఈ 120 మంది ఎవరు అని అంటే వారు 19 నుంచి చూడవచ్చు, 12 నుంచి కూడా మనం చూడవచ్చు, 11 నుంచి మనం చదవచ్చు. మరి మేడగది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారి వివరణగా అపొస్తలుల పేర్లు ఉన్నాయి. 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియ కూడా, ఈమె లాస్ట్ కనపడింది ఇక్కడే, ఈ తర్వాత కనపడింది మనకి. మరియ యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన 42వ వచనంలో వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్న వారితో చేర్చబడిరి. అర్థమైందా? అయితే అలా చేర్చబడినటువంటి వారు దేవుని వాక్యములో, పరిశుద్ధుల సహవాసంలో, పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉన్న వారిని దేవుని సంఘం అన్నారు. వారు దేవుని బిడ్డలని, ఆయన సహవాసంలో ఉన్న వారిని గుర్తించి వారిని సంఘము అని పిలిచారు. నేడు సంఘం అంటే అర్థం అదే.
కంటే పెద్దదే కాదు. వారు అపొస్తలుల బోధనగా సత్యవాక్యం. అపొస్తలుల బోధ అంటే ఎవరి బోధని? యేసుప్రభువు చెప్పాడు, నేను మీకు ఏమేమి బోధించానో అది వారికి నేర్పించాను. అక్కడో బోధకుడు వచ్చాడు, ఇక్కడో బోధకుడు వచ్చాడు. ఆయన ఎంత పెద్ద బోధకుడు అంట, ఈయనెంత పెద్ద బోధకుడు అని మనం పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి సంఘములో ఆయన నుండి పొందినటువంటి వాక్యాన్ని వివరముగా చెప్పి అందరికీ అర్థమగులాగా చేసి వారిని వాక్యంతో పోషించేటువంటి ఒక సంఘములో కాపరిని దేవుడు మనకిచ్చాడు. కనుక పౌలు అన్నట్లుగా బోధకులు అనేది ఉంటారు 10,000 మంది, కానీ తండ్రులు లేరు చాలా మంది. అక్కడ బోధకుడంట, ఆయన వస్తున్నాడంట, అమెరికాకు, ఇండియా లేక ఏదో ఇలాంటి దేశాలు వస్తున్నాడంట అని మనం పరుగులు పెట్టి వస్తున్న పని 1% కూడా లేదు. 1%. ఆయన బోధించిన బోధ అపొస్తలులు తర్వాత సంఘానికి నేర్పించారు. ఈ రోజున దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రికలో ఇలా రాయబడి ఉంది, వారు అపొస్తలుల బోధనను క్రీస్తు సంఘము సంపూర్ణమగునట్లు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత పొందినట్లు ఆ దేవుడు కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరి కాపరులుగాను, ఉపదేశకులుగాను ఏర్పరిచాడు. 5 ఇంపార్టెంట్ ఆఫీసెస్. ఇది సంఘానికి ఆ 5 చాలా ప్రాముఖ్యమైన పరిచయం ఇచ్చాడు ఆయన, మినిస్ట్రీస్ ఇచ్చాడు. మరి ఇప్పుడు సంఘానికి అపొస్తలులు ఉన్నారా? లేదు. ప్రవక్తలు ఉన్నారా? లేదు. సువార్తికులు ఉన్నారా? ఉన్నారు. కాపరులు ఉన్నారా? ఉన్నారు. ఉపదేశకులు ఉన్నారా? ఉన్నారు. మరి అపొస్తలులు లేరు, ప్రవక్తలు లేరు అంటే వారు లేరు, కానీ వారి పత్రికలు ఉన్నాయి. ఈరోజు సంఘం బ్రతికేదా పత్రికలతో. కనుక అపొస్తలులు మనకి ఇచ్చాడు, ప్రవక్తలు ఇచ్చారు. వీరి ప్రవచన సారాంశాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఆ ప్రవక్త ఇట్లనెను అనే మాటలు ఉటంకించి వ్రాయబడినటువంటి పాత నిబంధనలోని ప్రవక్తల పరిచర్య, వారి ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. కనుక ఈరోజు అపొస్తలుల ప్రత్యక్షతగా భౌతికంగా వారిని మనం చూడటం లేదు, కానీ వారి పత్రికలు చదివి బతుకుతున్నామని సంఘం పోషించబడుతుంది. ఆ విధంగా ఆయన మనను కట్టడలో తీసుకొచ్చాడు. అది అపొస్తలుల బోధలో ఉన్న సత్యం, సారాంశం. తర్వాత పరిశుద్ధుల సహవాసం. ఈ మాట దేవుడి వాక్యంలో 14 ఉంటుంది. ఆ కొరింథీ మొదటి పత్రికలో చూడండి ఎంత మంచి మాట కనిపిస్తుందో. మొదటి పత్రికలో 14వ అధ్యాయం 1 వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 14:33 కావచ్చు, 33. పరిశుద్ధుల సంఘం ఏంటంటే పరిశుద్ధుల సంఘం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 21-22 వచ్చిన ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులను చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరికి వారిలో ఉన్న పరిశుద్ధులు, అర్థమవుతుంది మీకు వందనాలు చెప్పు. పరిశుద్ధులు 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 పరిశుద్ధుల సంఘం, పరిశుద్ధమైన సంఘం, పరిశుద్ధమైన దేవుని సంఘం. కనుక పరిశుద్ధుల సహవాసం. ఎవరితో సహవాసము? పరిశుద్ధులతో సహవాసం. ఇది సంఘం యొక్క ఆకృతి, రూపం. అంతేకాదు క్రీస్తు మరణమును జ్ఞాపకం చేసుకునే నిమిత్తము ఆయన శరీరం సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షారసమును తీసుకోవడం. దీనికి కొందరు ఏవో సొంత ఆలోచనలతో
అప్పుడప్పుడు తీసుకోవడం, కొందరు సంవత్సరం ఒకసారి డిసెంబర్ 31 తారీఖు తీసుకోవడం, మళ్ళా డిసెంబర్ 31 వరకు దాని జోలికి పోకపోవడం. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మీరు కూడి వచ్చినప్పుడల్లా ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరణమును ప్రచారం చేయటకు మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని అందులో పాలిపంపులు పొంది కృతజ్ఞతగా ఆయన స్తుతించి ఆరాధించి ఇది మీరు కూడి వచ్చినప్పుడల్లా చేయండి. నాట్ ఓన్లీ సండే, ఆదివారమే కాదు, ఆదివారం వారు కూడి వచ్చినప్పుడు అని ఉంది. అంటే ఆదివారం మనకు కూడా సెలవు కాబట్టి కూడి వస్తున్నాం. కానీ ఆ దినాల్లో ఆ విధమైన సిద్ధాంతపరమైన పద్ధతులు ఏమి లేవు. ఆయన మరణాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చు. 2-3 కుటుంబాలు కలిసి ఆరాధన చేసుకోవచ్చు. ఆయన మరణాన్ని అది మంగళవారమో, బుధవారమో, శనివారమో, ఆదివారమో చేసుకోవచ్చు. అలాగే ప్రారంభించబడింది ప్రభువు వల్ల. అతను పౌలు స్పెసిఫిక్ గా చెప్పాడు, ప్రభు నాకు అప్పగించిన దానిని నేను సంఘములకు ఇస్తున్నాను స్పెసిఫిక్ గా చెప్పాడు. మన సంఘముగా కూడేది సంఘం అన్నాడు కనుక స్పెసిఫిక్ మనం కూడేది ఆదివారమే కనుక అలా మనం చేస్తూ ఉన్నాం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, తర్వాత ప్రార్థన చేయటం, ఈ 4 ఎడతెగక జరగాలి. ఈ 4 సంఘానికి స్తంభాలు. సంఘానికి స్తంభాలుగా ఉన్నటువంటి ఈ 4 ప్రతిసారి ఒక బలమైనటువంటి ఆ సంఘమునకు ఆధారముగా అవి కనబడుతూ ఉంటాయి. బలహీనపడకూడదు. ఈ 4 బలహీనపడితే సంఘం కూలిపోతుంది, కప్పు కూలిపోతుంది. పౌలు తిమోతికి రాసి మాట్లాడాడు, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో ఆ విషయము నీకు తెలియవలనని నీకు రాస్తూ ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారములైన, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. సత్యమునకు స్తంభమైన సంఘము బలహీనపడకూడదంటే ఈ 4 బలంగా ఉండాలి. అపొస్తలుల బోధ మారిపోకూడదు. అక్కడ ఆయన వచ్చాడు, నీళ్ళు వచ్చాడు కాదు, నేర్చుకోవడం తప్పు కాదు. కానీ ఎవరొస్తే ఎలవేలుగా వెళ్ళిపోవడం, ఏదో వినడం, ఫోన్ ఆన్ చేయడం, యూట్యూబ్లు పెట్టేసుకోవడం, టీవీలు పెట్టేసుకోవడం, ప్రసంగాలు వినడానికి భక్తి పనులు ఏదో భక్తి ఇక్కడ సంఘంలో సాగడం లేదు, మారడం లేదు. సంఘంలో చెప్పేదంటే ఆయన చెప్తాడు, ఇది పెడితే ఏదో వింటాం, అది పెడితే ఏదో వింటాం. అలా విని మీరు మనం ఎవరో మార్చబడ్డం తప్పేమి లేదు. కానీ ఆ వ్యసనం మనకు ఉండకూడదు. దేవుని సంఘంలో చెప్పబడుతున్న వాక్య సత్యానికి ఎంత విధేయత చూపిస్తున్నా, దీనికి విధేయత చూపించకుండా ఎక్కడో ఓ తెర మీద పడేటువంటి ఆ బొమ్మలాటతో నువ్వేదో నేర్చేసుకుంటావు అనేది అపోహనే. ఇగో కాపలు పెట్టాడు, ఉపదేశకులు పెట్టాడు, సువార్తికులు పెట్టాడు, అపొస్తలులు రాసినటువంటి పుస్తకాలు పెట్టాడు, గ్రంథాలు పెట్టాడు. కాబట్టి మనం అందులో ఎడతెగక ఉండుట అవసరం. మగ్దలేనే నిలబడిన ఈ మరియ ఎడతెగక ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎవరితో ఉందామే? అపొస్తలులతో ఉంది, తన ముందు నమ్మిన వారితో ఉంది, తన తర్వాత నమ్మిన వారితో ఆమె ఉంది. గమనించండి, ఇక్కడ ఆమెకు యోహాన్నాయు సూసన్నాయు అని వ్రాయబడినారే. ఆ ఇద్దరు తర్వాత మనకు కనబడరు, పెద్దగా వారి
వారికి ఒక ప్రాధాన్యత ఉన్నట్లుగా మనం ఎక్కడ చూడలేకపోతాం. కానీ ఆమెను అంతగా చూస్తాం మనం. ఈ యోహన్నా అనే ఆమె ఒకసారి ఒక సువార్త 24వ అధ్యాయం కనిపిస్తుంది మనకంటే. సూజన్న ఏమన్నా కనబడదు. అంటే నేను విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఆమె వాళ్ళందరితో ఉంటూ వాళ్ళందరిలో ఒక సాక్ష్యము కలిగి ఉంది. 7 దెయ్యములు పోయిన సాక్ష్యం. అంతకుముందు జీవితం, ఇప్పుడు జీవితం ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంది. కూజా భార్య, ఏ రోజు గృహ నిర్వాహకుడైన కూజా భార్య యోహన్నా, ఆమె రథం మీద వచ్చేదేమో చర్చికి. సూజన్న అనేటువంటి ఆమె స్నేహితురాలు లేక పట్టణంలో ప్రముఖురాలు. ఆమె కూడా ఏదో ఉన్నతమైన స్థాయిలో బంగారు నగలు పెట్టుకున్నారు, పట్టు చీరలు కట్టారు. ఇప్పటి కాంటెక్స్ట్ లో మనం ఆలోచన చేస్తే పెద్ద కారు వేసుకొచ్చారేమో, చాలా గొప్ప హోదాలో ఉన్న వాళ్ళు వచ్చారేమో అన్నట్టుగా ఉన్నారు. కానీ వారి తర్వాత కనబడలేదు మనకి. మత్తయి సువార్తలోనైనా, మార్కు సువార్తలోనైనా, లూకా సువార్తలోనైనా, యోహాను సువార్తలోనైనా మగ్దలేనే మరియా తప్పకుండా కనబడదు. హోదాలో ఉన్న స్త్రీలు మనకు కనబడలేదు. కానీ సాక్ష్యం కలిగిన స్త్రీ కనిపించింది. ఆమె లేకుండా సువార్తలు రాయలేకపోయారు, పూర్తి చేయలేకపోయారు. ఏ రోజు గృహ నిర్వాహకుడైన పూజ భార్య లేకుండా సువార్త పూర్తయింది. సుజన లేకుండా సువార్త పూర్తయింది. ధనికురాలు, గొప్ప పేరు కలిగిన గొప్ప హోదాలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు. కానీ సాక్ష్యం కలిగిన మగ్దలేనే అనబడిన మరి లేకుండా సువార్త పూర్తి కాలేదు. కారణం ఏంటి? అవి పాత జీవితంలో నుండి కొత్త జీవితంలోనికి మార్చబడింది. మార్చబడిన తరువాత ఆమె దేవుని బిడ్డల సహవాసంలోకి వచ్చింది. సంఘములోనికి, ఒక భద్రతలోనికి, ఒక కాపుదలలోనికి, ఎరువు వేసేటువంటి మంచి నేలలో నాటబడినట్లుగా, పెంచబడినట్లుగా, నీరు కట్టబడినట్లుగా ఆమె ఉన్నది కనుక నలుగురు సువార్తలు రాసిన వారు, నలుగురు సువార్త రాసిన నలుగురు కూడా ఆమె పేరును ఉల్లంఘించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు సహవాసంలోనికి రావాలి. ఇది వదలకూడదు, మానకూడదు, ఆలస్యం చేయకూడదు, ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. పరిశుద్ధ బలిలో పాలిపప్పులు పొందాలి. పరిశుద్ధ బలిలో పాలిపప్పులు పొందలేని అపరాధిగా ఉండకూడదు. అలాంటి అపరాధాలను పాల్గొనకూడదు. నీ మనస్సాక్షి నువ్వు ఇలా బతికి ఎలాగ నీ చెయ్యి చూపించి ఆ రొట్టె ముక్క తీసుకుంటున్నావు, ఎలా నీవు ద్రాక్షారసం చుక్క తాగుతున్నావు అని ప్రశ్నించగా ఒంటికెత్తి పాలిపప్పులు పొందేవాడు అన్నారు. శాస్త్రుడు చెప్పాడు, ఎవరైనా ఇలాగ ఉన్నవాళ్ళు, ఎలా ఉన్నవాళ్ళు, ఎలా ఉన్నవాడు ప్రభువులో పాలిపప్పులు పొందకూడదు. టీవీలో సినిమాలు, సీరియల్ చూస్తూ ఆనందిస్తూ ఆదివారం వచ్చి ఇక్కడ చేతులే తల్లి చెప్తూ పాటలు పాడాడు కొందరు ఉన్నారు. అలాంటి కూడా ప్రభుత్వం తీసుకోకూడదు అన్నాడు. కాబట్టి అనుకుంటుండగా మీ చేయి చూపించండి, మీ మనస్సాక్షులు తీర్మానం చేసి ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది అని అన్నప్పుడు చేతులు చూపిస్తారు. కొన్ని సంఘాలు అనుకుంటే కొన్ని సంఘాలు కూడా ఉండవచ్చు. చేతులు చూపిస్తే ఒకటి. అప్పుడు ఒక అమ్మాయి, ఒక పాప గబగబా వచ్చి అడిగా కూర్చున్న పిల్ల గబగబా వచ్చి వాళ్ళమ్మ చేయి పట్టుకుని, మమ్మీ మన సినిమా చూస్తాం కదా టీవీలో, చేయొద్దున్నారు కదా అడిగారు, దించేయండి అంటుంటే
అందరూ చూస్తున్నారు కదా. ఒక చిన్న బిడ్డ ఆ మాటకు స్పందించింది. అలా చేస్తే ఏమవుతుందో నా బ్రతుకు, నా కుటుంబం, నా తల్లి శాపగ్రస్తులుగా ఉందేమో అని ఆ పిల్ల ముందు బుద్ధి గారి తల్లికి. కాబట్టి నిజంగా ప్రియులారా, మగ్దల ప్రాంతంలో దెయ్యములు పట్టి భయానకమైన నీచమైన వికారమైన ఒక జీవితం జీవిస్తున్న ఆమె ఈ రోజున ప్రభు శిష్యులతో ఉండగలిగింది, తనకంటే ముందు నమ్మిన వారితో ఉండగలిగింది, తన తర్వాత నమ్మిన వారితో ఉండగలిగింది. తర్వాత కాలంలో అందరూ కొంత మేకపోయినా ఆమె నిలిచి ఉండగలిగింది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే దేవుని సంఘమును పట్టుకుని బ్రతికింది. అపొస్తలుల బోధనను అనుసరించింది. వారితో నమ్మిన మిగిలినటువంటి విశ్వాసంతో సహవాసంలో ఉంది. అలాగే పరిశుద్ధ బలిలో పాలిపంతులు పొందుటకు ప్రతిసారి యోగ్యత కలిగి ఉంది. అంతేకాదు ప్రార్థన చేయవారితో కలిసి ప్రార్థన చేసింది. నీ జీవితం ఎలా ఉంది? తల్లి వచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి,